యేసు ప్రభువు సాతానుకు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడంటే యేసు ప్రభువు 40 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ ఉన్న తర్వాత సాతానుకు అవకాశం ఇచ్చాడు. సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు సాతానుడు యేసు ప్రభును మరి అనేక విషయాల్లో శోధిస్తాడు. శోధించిన తర్వాత మరి యేసు ప్రభువు ఆ శోధనలో సాతానుపై జయం పొందిన తర్వాత యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని కొన్నిసార్లు దేవుడు వదిలివేస్తాడు, చెయ్యి వదిలివేస్తాడు. ఎందుకు వదిలివేస్తాడు అని అంటే, మన జీవితంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టిన తర్వాత మనము అనేకమైన బాధల గుండా, సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, పూర్తిగా దేవుని మీద ఆధారపడే మనసు కూడా మనకు వస్తుంది. కాబట్టి నీ జీవితంలో మరి నీవు శోధించబడుతూ, దుఃఖపడుతూ, అవమానపరచబడుతూ, వెలివేయబడుతూ, కృంగిపోతూ, మానసికమైన ఇబ్బందులు పడుతూ ఏ ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నావో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను వదిలివేశాడని గుర్తుంచుకోవాలి. ఎందుకు వదిలివేశాడంటే, నెక్స్ట్ నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపడానికే వదిలివేశాడు. కాబట్టి సహోదరులారా, మీరు ఎన్నడూ మాత్రము నా పరిస్థితులు బహు ఘోరంగా దిగజారిపోతున్నాయని నీవు ఎంత మాత్రం కూడా కృంగిపో అవసరం లేదు. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, నీ ప్రార్థన వినుచునే ఉన్నాడు, నీ స్తుతి ఆరాధన అంగీకరిస్తూనే ఉన్నాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. శోధనలు తట్టుకోండి, మానసికమైన ఒత్తిడులను భరించండి, ప్రతి కష్టాన్ని కూడా ప్రియముగా ఎంచుకొని ముందుకు సాగండి, ప్రార్థించండి, దేవుని ఆరాధించండి. దేవుని గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.